చెప్పండి అన్న. గురుకుల పాఠశాలలో టేక్ కేర్ అసిస్టెంట్లను తీసేయడం జరిగింది అని చెప్పేసి మీరు ఒక ఆరోపణ ఇస్తున్నారు. ఎందుకోసం తీసేశారు దాన్ని? ఎందుకోసం తీసేసారో మాకైతే తెలియదు. ఉమ్, ఈ ప్రశ్న మన అలుగు వర్షని అడగాలి, ఎందుకు చేసేసారు. ఉమ్, 2015 జూలై నుంచి మేము 2025 ఏప్రిల్ 30 వరకు మేము పని చేయించుకున్నారు. ఉమ్, హాలిడేస్, మేమంతా హాలిడేస్ కాబట్టి ఈ పిల్లలు లేరు. ఉమ్, 1 మంత్ మరి అసిస్టెంట్ కేటగిరీ వర్క్ కూడా తీసుకోవద్దు అని ప్రిన్సిపాల్ ఓరల్ ఇన్స్ట్రక్షన్ రావడం జరిగింది. ఉమ్, అదే మాకు చివరి సర్క్యులర్గా భావించి ప్రిన్సిపాల్ ఇంకా మమ్మల్ని విధుల్లోకి తీసుకోవడం లేదు. ఉమ్, మాకు మళ్ళీ మేము జూన్ మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ రీఓపెన్ అయితే మేము స్కూల్లోకి వెళ్ళినప్పుడు లేదు సెక్రటరీ గారు మిమ్మల్ని రిమూవ్ చేసారు అని చెప్పడంతో మా ఉద్యోగాలు పోయినాయి సార్. ఉమ్, మరి ఎందుకు తీసేసినారు ఏం సంగతి అనేది మాకైతే విషయం తెలియదు. ఉమ్, ఈ రోజు మాత్రం మేము రోడ్డు మీద పడ్డాం. ఉమ్, మేము ఆ విషయాన్ని మేడం మా ఉద్యోగాలు ఎందుకు తీసేసారని మేము సెక్రటరీ గారికి వినియోగించుకోవడానికి పోతే ఆడ పెద్ద ఫోర్స్ పెట్టి సెక్యూరిటీ పెట్టి మమ్మల్ని బయటికి తోసేసింది సార్. ఉమ్, అట్లా మరి అట్లా ఆ విధంగా ఇబ్బంది పెట్టిన సందర్భంలో మేము మళ్ళీ ప్రజాప్రతినిధులకు మళ్ళీ మంత్రుల గారికి, మంత్రి చెన్నారెడ్డి గారికి మా ప్రజా దర్బార్లో కలిసినాం. తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తర్వాత పొన్నం ప్రభాకర్, తర్వాత చాలా మంది అట్లా మంత్రులను కలుసుకున్న సందర్భంలో వాళ్ళకు తప్పుడు సమాచారం ఇస్తుంది. ఏమని అంటే అసిస్టెంట్ కేర్ టేకర్లు వీళ్ళు మరి వీళ్ళ వల్లనే ఆ స్కూళ్ళల్లో సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళల్లో ఫుడ్ పాయిజన్ కారణం వీళ్ళే, స్వీపింగ్ సార్టేజ్ సరిగా చూసుకోవట్లేదు అని తప్పుడు సమాచారం ఇవ్వడంతో వాళ్ళు సరిగా మనకు స్పందించడం లేదు. ఈ విధంగా మనకి స్పందించని సందర్భంలో మేము మరి ఏదో ఒకటి చేయాలి ఖచ్చితంగా. మా ఉద్యోగాలు మేము సాధించుకునే క్రమంలో మేము మళ్ళీ మీరు ఇది మన సామరస్యంగానే ధర్నా చేద్దామని పూనుకొని డీసీపీ గారికి మేము లెటర్ పెట్టి పర్మిషన్ తీసుకొని ఈ రోజు ఇందిరా పార్క్ దగ్గర మేము ధర్నా చేయడం జరిగింది సార్. 260 మందిని సార్. 10 సంవత్సరాలుగా మా వయసు పోయింది, ఆరోగ్యాలు పాడైనాయి. పిల్లల కోసం తక్కువ జీతాలు సార్. 13,340 రూపాయలకు మేము నెలంతా వెట్టి చాకరీ చేస్తున్నాం సార్. కానీ ఓల్డ్ స్టూడెంట్స్ గా మేము కూడా అక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులుగా మేము సేవా భావంతో మా పిల్లలనే భావంతో మేము పనిచేసినాం సార్. కానీ ఈ రోజు మాకు వచ్చిన గుర్తింపు ఏంటి సార్ అంటే ఫుడ్ పాయిజన్ కారణం వీళ్ళే అని మాకు పెద్ద గిఫ్ట్ ఇస్తుంది సార్ అలుగు వర్షన మేడం. దానికి ఆధారాలు ఏమన్నా వాళ్ళ దగ్గర ఉన్నాయా? ఏం లేదు సార్. ఫుడ్ పాయిజన్ అయ్యిందని ఏం లేదు సార్. కేవలం ఎలా నిర్ధారిస్తున్నారు? కేవలము వాళ్ళకు మరి ఏమన్నా ఇంతకుముందు సెక్రటరీ గారికి ఆమెకు ఉన్నటువంటి ఏమన్నా విభేదాల వల్ల అది ఆ కూలి మా మీద పడే తప్పితే మాకు ఎటువంటి ఆధారాలు చూపడం లేదు సార్. ఎందుకు చెప్తున్నానంటే ఇన్ని గురుకులాలు ఉన్నాయి, ట్రైబల్, మైనార్టీ, బీసీ, సోషల్ వెల్ఫేర్, ఇన్ని గురుకులాలలో మంచి భోజనం అందిస్తున్న అవకాశం మాకు దొరికిందని మేము భావించినాం సార్. చాలా మంచి భోజనం సార్. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అట్లా మాకు చెప్పుకుంటూ పోతే మేము చాలా వర్క్ చేసినాము. ఉదయం 5:30, 4:30, 5 గంటలకు పోతే రాత్రి 8:30, 9 గంటల వరకు మా వర్క్ సార్. దాంట్లో మళ్ళీ మాకు పిల్లలకు చాలా 650 నుంచి 700 మంది స్ట్రెంత్ ఉంటుంది సార్. అక్కడ హెల్త్ హెచ్ఎస్ లేకుంటే మేమే చూసుకోవాలి. రాత్రిపూట వానికి కడుపు నొప్పి లేస్తుంది. చాలా మందికి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏ ప్రాబ్లం ఉన్నా మేము స్పందించాలి. తల్లిదండ్రులు లేరు, మన మీద నమ్మకం పెట్టి అక్కడ మా మీద నమ్మకం పెట్టి అక్కడ స్కూళ్ళలో వదిలిపెట్టి పోయింటారు. ప్రిన్సిపాల్ ఉండరు. ప్రిన్సిపాల్ వాళ్ళు లక్షల జీతాలు తీసుకొని రూమ్లలో అంటే మేము ఆ పిల్లగాడు మా దగ్గరికి వస్తాడు. ఎందుకు వస్తాడంటే మేము పిల్లల దగ్గర ఎక్కువ ఇంటరాక్షన్ ఉంటాం. పిల్లలు ఎక్కువగా ఏమన్నా సమస్యలు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మాకే చెప్పుకుంటారు సార్. వానికి కడుపు నొప్పి వచ్చినా ఏమొచ్చినా వానికి ఆకలి అయినా తినరు సార్. వాడు పిల్లగాడు వాడు మర్చిపోయి పండుకొని ఉంటాడు, కడుపు నొప్పి లేస్తుంటది, ఆకలి అవుతుంటది. అటువంటి సందర్భంలో వచ్చి మా డోర్ కొడితే మేము లేచిపోయి వానికి కనీసం కాస్త కొంచెం ఖచ్చితంగా రాత్రి కూడా ఏదైనా ఫుడ్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం సార్. జ్వరాలు వస్తాయి సార్. జ్వరాలు వచ్చి వాడు తినలేడు. వాడిని పట్టుకొచ్చుకొని మనకి చపాతో లేకపోతే ఉప్మానో లేకపోతే ఏదైనా బ్రెడ్ అటువంటి ఫుడ్ కూడా ఏర్పాటు చేసి మేము అంత కష్టపడి సొంత బిడ్డలాగా మేము చూసుకున్నాం సార్. కానీ అలాంటి వాళ్ళని మిమ్మల్ని ఎందుకు తొలగించారు? ఎందుకు తొలగించిందనేది మాకు అసలు ఏం అర్థం కాని అయోమయంలో ఉన్నాం సార్. కానీ ఈ రోజు మేము 263 మందిని మా మీద ఆధారపడ్డ మా కుటుంబాలు, మా పిల్లలు ఈ రోజు రోడ్డున పడ్డాం సార్. 2 నెలల నుంచి జీతాలు లేవు, డబ్బులకు ఇబ్బంది అయ్యి చాలా అప్పులు చేసుకుని ఈ రోజు మేము నెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మా హక్కు మాకు రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ మనం కల్పించినటువంటి హక్కు ప్రకారం మేము రోడ్డు మీదకి వచ్చి మేము కొట్లాడే పని ఈ రోజు మాకు అలుగు వర్షిణి గారు కల్పించడం జరిగింది సార్. ఆమె వచ్చినప్పటి నుంచి 2024 జూన్ నుంచి వచ్చినట్టుంది సార్. జూలై నుంచి వచ్చినట్టుంది. ఆమె వచ్చినప్పటి నుంచి తీసుకునే నిర్ణయాలు సోషల్ వెల్ఫేర్ స్కూల్లో ప్రతిదీ అల్లజడే.
ప్రతిదీ అశాంతే ఉంది. ఉమ్, గురుకులాలు సోషల్ వెల్ఫేర్ గురుకులాలు మాత్రమే కేవలం, మళ్ళీ మిగతా గురుకులాల్లో ఎటువంటి ఏం లేదు, ఎటువంటి అలజడి లేదు, ఏం లేదు, ఎటువంటి రిమూవల్ లేవు. ఉమ్, ఎట్లా ఉన్న సొసైటీని అట్లా నడిపిస్తున్నారు. కానీ ఈమె మాత్రము ఏదో మరి ఇప్పుడే గురుకుల సొసైటీని స్థాపించిన స్థాపించిన విధంగా భావించుకొని మరి ఈమెనే దాన్ని ఎస్టాబ్లిష్ చేసి నేను డెవలప్ చేస్తున్నానే ఆ కోణంలో భావించుకొని నాశనం చేసే ప్రయత్నం చేస్తుంది తప్పితే వేరే ఉద్దేశం అంటే ఏం లేదు సార్. ఈరోజు మేము చేసే ఆ షాకిరి, మేము చేసే ఆ పనిని ఈరోజు పిల్లల ద్వారా చేసినవి అసలు ఏం నువ్వు మెసేజ్ ఇద్దాం అనుకున్నాము అంటే, ఈ గురుకులాలు చదువుకున్నటువంటి విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు సార్, ఎక్కువ ఎస్సీ ఉంటుంది సార్. వాళ్ళకి ఏం నేర్పుతున్నావు అంటే నువ్వు మళ్ళీ అదే పని చేసుకో, అదే వంట పని నేర్చుకో. కానీ నువ్వు ఉన్నత చదివి ఐఏఎస్ ఐపీఎస్లు లేదంటే ఇంకో డాక్టర్ ఇంకో ఇంజనీర్ కానీ నువ్వు మెసేజ్ ఇస్తలేవు. ఏం నేర్పుతున్నావు నువ్వు? గురుకులాలలో మంచి పాచి పని చేసుకోవడానికి నేర్చుకోండి. వంట మీరే చేసుకొని మీరే ఆ పనిలో మీరు నిమగ్నం కానీ అదే వంట పని చేసి పెట్టండి భవిష్యత్తులో అని ఇది నేర్పుతున్నాను. ఇది మెసేజ్ ఇచ్చే మెసేజ్ ఇది. ఎందుకని ఆమె ఒక వాక్యం వాడింది, ఎవరి బాత్రూమ్లు వాళ్ళే కడుకోవాలి, ఎవరి బట్టలు వాళ్ళే ఉట్టుకోవాలి, ఎవరి రూమ్లు వాళ్ళే క్లీన్ చేసుకోవాలని చెప్పేసి విద్యార్థులు చేసుకుంటే తప్పేంటి అని ఒక మాట అన్నారు. దాన్ని ఎలా సమర్థిస్తారు మీరు? అది చేసుకోవాలి సార్. అది ఎప్పుడు చేయాలి సార్ అంటే, నీవు పాటిస్తున్నావా? ఫస్ట్ నీ పిల్లలు పాటిస్తుర్రా? నీవు పిల్లలు చదివే స్కూళ్ళలో అదే సిస్టమ్ మా దగ్గర పెట్టు. అవు సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళలోనే బాత్రూమ్లు ఉన్నాయి, సోషల్ వెల్ఫేర్ స్కూల్లోనే నువ్వు ఏది మెస్ ఉంది, మిగతా సొసైటీ లేదా? అవు మిగతా సొసైటీ ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలే మరి గవర్నమెంట్? మీరు ఎందుకు చేస్తారు ఇక్కడ సొసైటీలో? అదే అడుగుతున్నాం సార్. మిగతా సొసైటీలో లేని పనులు పిల్లలకు అప్పగించడం అనేది నువ్వు మన సొసైటీలో ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నావు? అవు మిగతా సొసైటీలో చేయి. ఓ సర్కులర్ నువ్వు పెట్టి గవర్నమెంట్ తోటి పెట్టి. అది చేత కదా నీకు? అది చేత కాకుండా ఈరోజు నువ్వు కేవలం సోషల్ వెల్ఫేర్ స్కూల్లోనే పెట్టి ఉద్యోగస్తులు తీసేస్తావు. కేవలం ఒక పక్షపాతం సార్. ఈ ఎస్సీ గురుకులాలను నిర్వీర్యం చేయాలని ఒక కుట్ర అనేది మాకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈమె కేవలము ఇది ఏమంటారు కదా, ఎస్సీ ఎస్టీల పైన పెద్ద కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది అనేది మేము భావిస్తున్నాం సార్. ఇది పెద్ద కుట్రనే ఉంది. ఫైనల్ గా ఈ గవర్నమెంట్ వాళ్ళకి కావచ్చు, ఈ అధికారులు మిమ్మల్ని ఎవరైతే తీసేస్తారో అధికారికి ఏం చెప్పాలని మేము ఇప్పటి కూడా అంటున్నాం సార్. అలుగువర్షిని గారు మా తల్లిలాగా సార్ మాకు. ఎందుకంటే ఇంతకుముందు సెక్రటరీలు మాకు చాలా బాగుంది సార్. 7,500 జీతం సార్ మాకు 2015లో. తర్వాత మా కష్టాన్ని గుర్తించి 10,500 చేసారు సార్. తర్వాత 14,170 చేసారు సార్. ఈ మధ్యలోనే మన సెక్రటరీ మేడం గారి, అలుగువర్షి మేడం గారి అవుట్ సోర్సింగ్ చేసి 21 నుంచి అది మొత్తం కట్టింగ్ మొత్తం ఏజెన్సీకి ఇస్తే అది ఓను 13,260 రూపాయలు మాకు జీతం వస్తుంది సార్. అంటే మేము ఏమంటున్నాం అంటే, ఇంతకుముందు సెక్రటరీలు మా కష్టాన్ని గుర్తించింది సార్. కానీ మా కష్టం ఇప్పుడు ఈ మేడం అసలు చూడట్లేదు. మేడం మేము చాలా కష్టపడ్డాం మేడం, మా కుటుంబాలు రోడ్డున పడతాయి మేడం, మమ్మల్ని ఆదుకొని మాకు ఒక తల్లిలాగా మాకు ఒక మార్గం చూపించండి. మీకేమైనా మేము తప్పు చేసి ఉంటే మేమేమన్నా మాకు మీటింగ్ పెట్టి దాన్ని మెసేజ్ ఇవ్వండి, మేము ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాం మేడం. మీరు చెప్పినటువంటి మేము ప్రతి మాటను మేము రిసీవ్ చేసుకుంటాము. మీరు ఇచ్చే ప్రతి సర్కులర్ని మేము మంచిగా మీ మాటగా భావిస్తే మేము ఏమైనా తప్పు చేసి ఉంటే, ఏమన్నా తప్పులు జరిగింటే మేము సర్దిద్దుకునే ప్రయత్నం చేస్తాం మేడం. కాబట్టి మాకు అవకాశం ఇవ్వండి, మాకు ఇంకొకసారి అవకాశం ఇవ్వండి, న్యాయం చేయండి. మా వార్డెన్ పోస్టులు మాకు తిరిగి ఇవ్వండి మేడం. మా కుటుంబాలను ఆదుకుంటారని మేము భావిస్తున్నాం. అట్లే మన గౌరవనీయులు మరి రేవంత్ రెడ్డి గారు, మా సీఎం గారు సార్, మీ దృష్టి కూడా మేము తెస్తున్నాం సార్. మీరు ఎట్లయినా సరే పెద్ద మనసుతో భావించి మా అలుగువర్షిని మేడం దగ్గర మరి రిపోర్ట్ తెప్పించుకొని, మాకు నిజమైన రిపోర్ట్ తెప్పించుకొని మాకు న్యాయం చేస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్.